పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 14 నుండి 21 వరకు చదువుకుందాం. 2 కొరింథీ 12, 14 నుండి 21 వరకు. ఇదిగో ఈ 3వసారి మీ వద్దకు వచ్చుటకు సిద్ధంగా ఉన్నాను. వచ్చినప్పుడు మీకు భారంగా ఉండను. మీ సొత్తును కాదు, మిమ్మునే కోరుచున్నాను. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చతగినది కదా. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషంగా వ్యయపరచదును. నన్నును నేను వ్యయపరచుకుందును. నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నాను అంత తక్కువగా మీరు నన్ను ప్రేమింతురా? అది అలాగుండనీయుడి. నేను మీకు భారంగా ఉండలేదు, కానీ యుక్తి గలవాడినై మిమ్మల్ని తంత్రం చేత పట్టుకుంటుని అని చెప్పుదురేమో. నేను మీ యొద్దకు పంపిన వారిలో ఎవరి వలన నేను మిమ్మల్ని మోసపుచ్చి ఆర్జించుకుంటున్నా? మీ యొద్దకు వెళ్ళుటకు తీతును హెచ్చరించి అతనితో కూడా ఒక సహోదరుని పంపితిని. తీతు మిమ్మల్ని మోసపుచ్చి ఏమైనా ఆర్జించుకొనినా? మేము ఒక్క ఆత్మ వల్లనే ఒక్క అడుగుజాడలేందే నడుచుకొనలేదా? మేము ఇంతవరకు మా విషయమై మీకు సమాధానం చెప్పుకొంచున్నామని మీకు తోచునేమో. దేవుని ఎదుటినే క్రీస్తునందు మాట్లాడుచున్నాము. ప్రియులారా, మీ క్షేమాభివృద్ధి కొరకు ఇవన్నీ చెప్పుచున్నాము. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో అనియు, నేను మీకు ఇష్టలుగా ఉండనేమో అనియు, ఒకవేళ కలహమును, అసూయయు, క్రోధములను, కక్షలను, కొండెములను, గుసగుసలాడుటను, ఉప్పొంగుటలను, అల్లరులను ఉండునేమోనియు, నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమోనియు, మునుపు పాపం చేసి తాము జరిగించిన అపవిత్రత, జారత్వము, పోకిరి చేష్టల నిమిత్తము మారు మనసు పొందని అనేకులను వచ్చి దుఃఖపడవలసి వచ్చినేమోనియు భయపడుచున్నాను. ప్రభువా, మీకు స్తోత్రాలు. పౌలు భయమేంటో, ఆయన కోరిందేంటో, ఆయన హృదయంలో మంట ఏంటో మీ వాక్యం ద్వారా తెలుసుకోగలుగుతున్నాం. నిజ దైవ సేవకుని మనసు ఏంటో, ఆయన భారం ఏంటో, ఆయన భయం ఏంటో, ఆయన విశేషమైన ఆసక్తి ఏంటో పౌలు జీవితాన్ని మాకు మాదిరిగా ఉంచినందుకు మీకు స్తోత్రాలు. దయగల దేవా, పౌలు రాసినవన్నీ వారి క్షేమాభివృద్ధి కోసమే రాశాడు, తను సమర్థించుకోవడానికి కాదు అని. ఈ మాటల చేత కొరింథీ సంఘానికి కదా మాకు కూడా క్షేమాభివృద్ధి కలుగుతుంది అని సమస్త లేఖను మాకు బుద్ధి చెప్పడానికి, నీతి అందు శిక్ష చేయడానికి ప్రయోజనకరమైందని అంగీకరిస్తూ ఈ మాటల ద్వారా మీరు మాకు చేయతలచిన ప్రయోజనం, క్షేమాభివృద్ధి మాకు అనుగ్రహించవలసిందని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. జాన్ కాల్విన్ అనే భక్తుడు పౌలు రాసిన ఈ మాటల ద్వారా ఇలా అన్నాడు. Paul reveals to us the mind of a true and sincere pastor when he says that he will look on the sins of others with grief. ఇతరుల పాపాన్ని బట్టి దుఃఖపడతాను అని పౌలు చెప్పిన ఈ మాటల వల్ల ఒక నిజమైన యథార్థమైన సంఘ కాపరి యొక్క మనస్సును బయట పెడుతున్నాడు పౌలు ఈ మాటల చేత అంటాడు. ఎందుకు లాస్ట్లో ఏమన్నాడు? నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమోనియు, మునుపు పాపం చేసి తాము జరిగించిన అపవిత్రత, జారత్వం, పోకిరి చేష్టల నిమిత్తము మారు మనస్సు పొందని అనేకులను గుర్చి దుఃఖపడవలసి వచ్చినేమో అని భయపడుచున్నాను అంటున్నాడు. కాబట్టి నిజమైన సేవకుని యొక్క మనసు ఎలా ఉంటుంది అంటే, ఇతరుల పాపాన్ని చూసి దుఃఖపడతాడు. 119వ కీర్తన 136వ వచనం. 119, 136. జనులు నీ ధర్మశాస్త్రము అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది అంటున్నాడు ఈ 119 కీర్తన రాసిన కీర్తనకారుడు. ఇతరుల వాక్యాన్ని అనుసరించినందుకు ఈయన చేస్తూ ఉన్నాడు? దుఃఖిస్తూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. ఎంతగా ఏడుస్తున్నాడు అంటున్నాడంటే, తన కన్నీరు ఏరులై పారే అంతగా దుఃఖిస్తూ ఉన్నాడు. కాబట్టి నిజమైన సేవకుని మనసు విశ్వాసులు పరిశుద్ధంగా జీవించాలి,
దేవుణ్ణి సంతోషపెట్టే నీతి జీవితం జీవించాలి అనే ఆశపడతాడు. అదే కదా 11వ అధ్యాయంలో పౌలు విశేషమైన ఆసక్తి తనకు ఏ విషయంలో ఎలా ఉందో అని కనపరుస్తూ ఉన్నాడు. 11:2 అంటున్నాడు, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఏంటి ఆయన ఆసక్తి? ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషుని కనుక క్రీస్తుకు సమర్పింపాలని మిమ్మల్ని ప్రదానం చేశాను అంటున్నాడు. పవిత్రురాలను కన్యకగా ఉండాలి సంఘం, విశ్వాసులు. దానికోసం దైవాసక్తితో వారి పట్ల ఆసక్తి కలిగి 2 సార్లు పలుకుతున్నాడు ఆసక్తి ఆసక్తి అని. అంత తీవ్రమైన ఆసక్తితో సంఘాన్ని ప్రభుకు ప్రదానం చేశాడా అన్నట్టు పోలుస్తూ ఉన్నాడు. దేవుని ఎదుట విశ్వాసులను పరిపూర్ణులుగా చేసి నిలబెట్టాలి అనేది ఆయన ఆశ. అదే అంటున్నాడు కొలస్సీ 1:28-29 వచనాల్లో ఆయన మనసు ఏంటో చూస్తాం. ఆయన ప్రయాసపడిన దానికి కారణం ఏంటో చూస్తాం. ఆయన పోరాడింది, పౌలు పడిన కష్టాలన్నింటి వెనకాల ఉద్దేశం ఏంటో చూడండి. 28-29 ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవాలని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. అందు నిమిత్తం అంటే ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి నిలబెట్టాలి, ఆయనకు ఒక అర్పణగా విశ్వాసులను సంపూర్ణంగా చేసి అర్పించాలి అన్న కారణాన్ని బట్టి అందు నిమిత్తం నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుతున్నాను అంటున్నాడు. కాబట్టి నిజ సేవకుని పోరాటం, ప్రయాస అవిశ్వాసులకు సువార్త చెప్పి ప్రభు వైపు ఆకర్షించాలని, విశ్వాసులను సంపూర్ణులుగా చేసి క్రీస్తు ఎదుట వారిని నిలబెట్టాలి అని. అందుకోసం భయపడుతూ ఉన్నాడు, విశేషమైన ఆసక్తి కనపరుస్తూ ఉన్నాడు. వారి పాపం వారు పశ్చాత్తాపడి విడిచిపెట్టకపోతే దాని గురించి తాను దుఃఖపడుతూ ఉన్నాడు. ఈ వచనాలలో నిజ సేవకుని మనసు ఏంటో మనం చూడగలం. ఈరోజు ఉదయం ఆఫ్రికా దేశంలో ఉండే కొంతమంది దుర్బోధకుల దురాగతాలని, వారి ప్రజల్ని మోసగించి దోచుకుంటూ సొంత విమానాలు కలిగి సంపన్న జీవితం జీవిస్తున్నటువంటి మోసగాళ్ళ గురించి చిన్న వీడియో చూశాను. బాధ, దుఃఖం, కోపం, సహించలేని ఈ భావాలు మిళితమై వస్తూ ఉన్నాయి మనసులో. ఒకడు గాల్లో నడుస్తున్నాను అంటున్నాడు, ఆడి గాల్లో నడిస్తే ఎవరికి లాభం? అది నిజమా? ఆడు మెట్లు దిగుతుంటే వీడియో చూపించారు, ఒక్కొక్క అడుగు వేస్తూ ఉన్నట్టు. ఆఖరి మెట్టు దగ్గరకు వచ్చేటప్పటికి ఆడి ముఖం వాడు మొత్తం చూపించట్లా, ఆడు కాళ్ళు గాల్లో తేలుతున్నట్టు చూపించారు. ఆడు దేని మీద నిలబడ్డాడో? ప్రజల్ని మోసగించి వీళ్ళ దగ్గర ఏదో శక్తియుక్తులు ఉన్నాయని కనుపరుచుకుని ప్రజల దగ్గర దండుకోవడానికి ఈ తిప్పలన్నీ కూడా. వీళ్ళేదో వ్యాపారం చేసుకుని ఏడవచ్చు కదా, దేవుడి పేరు అడ్డం చెప్పుకుని సంపాదించడం ఏంటి? నిజ సేవకులకును దుర్బోధకులకును ఉండే తేడా ఏంటో చూడండి. నిజ సేవకులు దేవుని ఎదుట నమ్మకత్వంతో జీవిస్తారు, ఆయనకి లెక్క అప్పగించాలి అనే నిజాయితీతో నమ్మకత్వంతో ఉంటారు. భక్తిహీనులు లేదా దుర్బోధకులు, దొంగ బోధకులు ఏం చేస్తారు అంటే, వారు గర్విస్తూ వారి గొప్ప కోసం, వారి పాపులారిటీ కోసం, వారి ప్రెస్టీజ్, వారు లైమ్ లైట్లో ఉండాలి, వారి అందరికీ తెలియాలి అని గొప్ప కోసం ఆశిస్తారు. దేవుని ఎదుట నమ్మకంగా యథార్థంగా ఉండాలని కాదు వారి ఆశ. దుర్బోధకులు ప్రజల దగ్గర స్వార్థంతో తమ సుఖం కోసం దోచుకుంటారు. వారి సంపన్న స్థితి వారికి ముఖ్యమైంది. కానీ నిజ సేవకులది పౌలులాగా నిస్వార్థమైన జీవితం. డబ్బులు తీసుకోకుండా పరిచర్య చేస్తాడు. 18 నెలలు తెస్సలోనికే పట్టణంలో ఉండి తాను డేరాలు కుట్టుకుంటూ తన పోషణ కోసం సంపాదించుకుంటూ సేవ చేశాడు.
వారి దగ్గర డబ్బులు తీసుకోకుండా. సో నిజ సేవకులకు లక్షణం నిస్వార్థం. దుర్బోధకుల లక్షణం దోచుకోవడం, స్వార్థం. వారి సుఖం, వారి సంపన్న స్థితి వారికి ముఖ్యం. నిజ సేవకులు వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా చెప్తారు, కలిపి చెరపకుండా. దుర్బోధకులు మోసంతో, అబద్ధాలాడుతూ, యథార్థపరులుగా కనుపరుచుకోవడానికి నటిస్తూ వారు మోసం చేస్తారు. నిజ సేవకులు దేవుణ్ణి మహింపరుస్తూ, దేవుని పట్ల భయభక్తులతో, గౌరవంతో ఉంటారు. దుర్బోధకులకు దేవుని మహిమ ఏమైనా వారికి అక్కర్లా, వారికి మహిమ వస్తే చాలు. నిజ సేవకులు విశ్వాసులను కడతారు, వారి క్షమాభివృద్ధిని కోరతారు, వారు ఆత్మీయంగా వృద్ధి చెందాలి, దేవుని సంతోషపెట్టేవారిగా ఉండాలని కోరతారు. దుర్బోధకులు ప్రజల్ని వాడుకుంటూ వారిని విభజిస్తూ వారిని పాపంలోనూ అసత్యంలోనూ ఈడ్చుకు వెళ్తారు. అసలు సగటు సేవకుని ప్రార్థన మీరు రికార్డ్ చేసి వింటే వారి మనసు ఏంటో తెలుస్తుంది. పౌలు చేసిన ప్రార్థనలు మీరు పత్రికల్లో చదవచ్చు. ఎక్కడ శరీర రోగాలు పోవడం గురించి కానీ, ఆర్థిక కష్టాలు పోవడం గురించి కానీ ప్రస్తావన ఉండదు ఆయన చేసిన ప్రార్థనలో. అసలు అంత పరిపక్వత ఎప్పటికి వస్తుందో సేవకుల్లోకి. ఉన్నది చదివి అనుసరించడం కూడా లేదు చాలా మందిలో. ఒక ఆమె మన దగ్గరికి వచ్చి మానేసింది, స్వస్థతశాలకు వెళ్దాం మొదలుపెట్టింది. ఏంటమ్మా అని మన సంఘస్థురాలు ఆమెను ఎందుకు రావట్లేదని అడిగితే, మీ పాస్టర్ గారు ఏదో ఒక నిమిషం ప్రార్థన చేస్తారు, అక్కడికి వెళ్తే నరాల్ని దేవా ముట్టు, అణువును ముట్టు. అవసరమా దేవుడికి ఒక మాట ఇస్తే సరిపోదా? ఆయన అణువు ముట్టుకుంటే వెళ్ళాలి. ఆయన బాగు చేయాలి అంటే, ప్రజలను సంతోషపెట్టడానికి, ఈ తాత్కాలిక రోగాలు పోయి ఇహలోకంలోనే ఏదో వీళ్ళు హాయిగా ఉండాలనే భావం ప్రజల్లో కల్పించడం వీళ్ళ దురుద్దేశం కనబట్టలేదా? వాళ్ళ ఆత్మీయ క్షేమం కోరితే ఆత్మీయ అభివృద్ధి కోసం ప్రార్థిస్తారు. వారు మారు మనసు పొందాలని, వారి దేవుని సంతోష పెట్టాలని, వారి దేవుని చిత్తంలో జీవించాలని వారి కోసం ప్రార్థిస్తారు. సందర్భం వచ్చింది కాబట్టి పౌలు చేసిన ప్రార్థన ఒకటి మీకు చదివి వినిపిస్తాను. అసలు ప్రార్థన అంటే ఇలా ఉండాలి. దైవ సేవకుని ప్రార్థన అంటే ఫిలిప్పీ 1:9, 10, 11 వచనాలు. అసలు మీకు ఒక టేస్ట్ కోసం పౌలు ప్రార్థన మీకు చదివి వినిపించనివ్వండి. ఫిలిప్పీ 1:9, 10, 11 వచనాలు. వీరు శ్రేష్టమైన కార్యములను వివేచించగలవారొకటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధమైన అనుభవ జ్ఞానంతోనూ కూడినదే అంతకంతకు అభివృద్ధి పొందవలనని, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలన నీతి ఫలములతో నిండుకున్న వారి క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థించుచున్నాను. ఇక్కడ ఎక్కడైనా శరీర సంబంధమైన ఇహలోక సుఖాల గురించిన ప్రస్తావన ఉందా? అసలు ఇదండి ప్రార్థన అంటే, ఇదండి అసలు దైవ సేవకుని మనసు అంటే. పౌలు మనసు ఈ వచనాల్లో మనం చూస్తున్నాం. అసలు నువ్వేం నమ్ముతావో దాన్నే అనుసరిస్తావు. వాట్ యు బిలీవ్ యు బిహేవ్. నీ ప్రవర్తన, నీ మాట, నీ ప్రార్థన, నీ బోధ, నువ్వు నమ్మిన అంతరంగంలో నీకుండే కన్విక్షన్స్ అంటాం, నీ ఒప్పుదల, నీ దృఢమైన నమ్మకాల నుంచే వస్తాయి. ఇవన్నీ కూడా హృదయం నిండి దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. కాబట్టి మనసు చాలా కీలకమైంది. పౌలు మనసు చూడండి.
2 కొరింథీ 12:14 నుంచి చదువుకున్నాం కదా. పౌలు మనసు చూడండి. ఇదిగో 3వసారి మీ వద్దకు వచ్చటకు సిద్ధంగా ఉన్నాను. 3వసారి వస్తూ ఉన్నాడు కొరింథీ పట్టణానికి. మొదటిసారి వచ్చాడు అపొస్తలుల కార్యాలు 18వ అధ్యాయంలో మీరు చూస్తారు. 18 నెలలు అక్కడ ఉండి సంఘాన్ని స్థాపించాడు. 2వసారి వెళ్ళాడు వారిని గద్దించడానికి. చాలా దుఃఖంతో తిరిగి రావాల్సి వచ్చింది, ఎందుకంటే వారు ఎదిరించారు కాబట్టి. అయినా 3వసారి రావడానికి సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. నిజానికి తాను వెళితే వారిని గద్దించాలి. అందుకే కొంతకాలం ఇష్టపడలేదు. 1 కొరింథీ 2:1 చూడండి. 1 కొరింథీ 1:28, 23, అలాగే 2:1 కూడా చూడండి. 1:23 అంటున్నాడు, మీ ఎందుకు కనికరము కలుగునందున నేను మరలా కొరింథీనకు రాలేదు. వస్తే వారిని సంఘంలోంచి బహిష్కరించేద్దుడు. కనికరం కలిగి జాలిపడి కొంత టైం ఇద్దాం అని వెళ్ళలేదు. 2:1 అంటున్నాడు, మరి నేను దుఃఖంతో మీ వద్దకు తిరిగి రానని నా మట్టుకు నేను నిశ్చయించుకుంటుని. దుఃఖంతో రావాల్సిన అవసరం రాకుండా ముందు ఉత్తరాలు రాసి వారిని హెచ్చరించి వాళ్ళకి టైం ఇచ్చి వారు మారు మనసు పొందాక అప్పుడు వెళ్దాం అనుకున్నాడు. అయితే 1 కొరింథీ 4:21 అన్నాడు, మీరు ఏది కోరుచున్నారు? బెత్తంతో నేను ఎద్దుకు రావాలన్నా, ప్రేమతోను సాత్వికమైన మనసుతోనూ రావాలన్నా? వారిని హెచ్చరిస్తున్నాడు తాను వెళ్ళి వారిని శిక్షించక ముందే బాగు చేయడానికి. కాబట్టి తాను కొరింథీ పట్టణానికి ఈ 3వసారి సిద్ధపడిపోయాడు వెళ్ళడానికి. సరి చేయాల్సి వస్తే సరి చేస్తాడు. వారి గురించి సంతోషించాల్సి వస్తే సంతోషంగా దేవుని స్తుతిస్తాడు. కాబట్టి సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. సమస్యల నుంచి తాను తప్పించుకోవట్లేదు, వెళ్తానంటున్నాడు. అయితే వచ్చినప్పుడు మీకు భారముగా ఉండను అంటున్నాడు. మొదటి ప్రయాణంలో 18 నెలలు గడిపిన వారి మీద భారంగా లేడు. 2వసారి వెళ్ళినప్పుడు వారి దగ్గర ఏం తీసుకోలేదు. 3వసారి కూడా ఏమీ తీసుకోడు, భారంగా ఉండడు. అసలు పదం భారంగా ఉండడం అంటే అర్థం ఏంటో తెలుసా? ఓ భక్తుడు ఇలా అన్నాడు, టు లివ్ లేజీలీ ఆఫ్ సమ్వన్ else's generosity. To live lazily off of someone else's generosity. భారంగా ఉండడం అంటే అర్థం ఏంటి అంటే ఇతరుల దాతృత్వాన్ని క్యాష్ చేసుకుంటూ సోమరిపోతులాగా బతికేయడం అన్నమాట. వాళ్ళు పెడతారులే, వాళ్ళు పడతారులే, అది భారంగా ఉండడం అంటే. పౌలు అలా ఉండడు, తానే కష్టపడతాడు. నిజానికి ఆరోగ్యం ఉన్నంత వరకు కష్టపడాలండి, ఎవరి మీద ఆధారపడకూడదు. నువ్వు చేసుకోగలిగిన పని నువ్వే చేసుకోవాలి, అది నీకు ఆరోగ్యం కూడా. ఎవరి మీద భారం ఉండకూడదు. మనం కష్టపడకుండా భోజనం చేయొద్దు అన్నాడు. అసలు నేను ఎవరి మీద భారంగా ఉండను అంటున్నాడు. 3వసారి కూడా నేను మీ మీద భారంగా ఉండను అంటున్నాడు. తనకు నిజానికి హక్కు ఉంది, కానీ భారంగా ఉండను అంటున్నాడు. అని దీన్ని అర్థం చేయించడానికి ఒక పోలిక ఇవ్వబోతూ అంటున్నాడు, మీ సొత్తును కాదు మిమ్మనే కోరుచున్నాను అన్నాడు. పోలిక ఏంటంటే పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కోర్చదగినది కదా అంటున్నాడు. నిజానికి 1 కొరింథీ 4:15 ప్రకారం నేను మిమ్మల్ని క్రీస్తునందు కంటిని అన్నాడు కదా. కాబట్టి కొరింథీ సంఘం పౌలుకు ఆత్మీయ పిల్లలు, వారికి తాను ఆత్మీయ తండ్రి. కాబట్టి ఆ ప్రేమనే తాను వ్యక్తపరుస్తూ అంటున్నాడు, నేను మీ ద్వారా సంపాదించుకోవాలని, మీ ద్వారా నేను ఏదో పోగేసుకోవాలనే భావం కాదు, తండ్రి పిల్లల కోసమే ఆస్తి సమకూరుస్తాడు అని. మీ సొత్తును కాదు మిమ్మనే కోరుచున్నాను అంటున్నాడు.
పౌలు వారి సొత్తును కోరలా. అంటే వారు ఇచ్చే ధనం కంటే వారి సహవాసం, వారి విధేయత, వారి నీతి జీవితం తనకు ఎక్కువ ముఖ్యం. వారి పర్సన్ కాదు తాను కోరింది, వారి హృదయాన్ని కోరాడు. వారి ఆస్తిని కాదు, వారే తనకు ముఖ్యం. ఎందుకంటే పౌలు జీతగాడు కాదు, కాపరి. జీతగాడికి కాపరికి ఎంత తేడా ఉంటుందో ఆలోచించాను. జీతగాడు యజమాని లేనప్పుడు వాటి ద్వారా ఏం సంపాదించుకోవాలో, ఏం పాలు పితుక్కుని, లేకపోతే ఏదో క్రూర జంతువు పట్టుకోబోతుంది అనుకోండి, అది వదిలేసింది వెళ్ళిపోయింది అనుకోండి సగం, దీన్ని తినడానికి చూస్తాడు. కానీ అయ్యో పాపం అది గొర్రె నష్టమైంది అనే భావం జీతగాడికి ఎందుకు ఉంటుంది, కాపరికి ఉంటుంది. కానీ కాబట్టి నిజమైన సేవకుడు కాపరిలాగా దేవుని పక్షంగా గొర్రెలను కాస్తాడు. ప్రభు పునరుత్థానం అయిన తర్వాత పేతురుతో 3 సార్లు అడిగాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని. ప్రతిసారి అన్నాడు, నా గొర్రె పిల్లను మేపు, నా గొర్రెలను కాయి, నా గొర్రెలను మేపు అని. కాబట్టి నిజమైన కాపరి గొర్రెల మేలు కోరతాడు, వారి డబ్బును కాదు కోరేది. వారి ఆత్మీయ జీవితాన్నే కోరతాడు. వారు సంపూర్ణులు అవ్వాలని, క్రీస్తు స్వరూపంలోనికి వారు ఎదగాలనే కోరతాడు. అందుకే పౌలు ఎంత బలమైన పదం వాడాడు అంటే, బరువైన పదం వాడాడు అంటే, గలతీ 4:19 క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడు వరకు నాకు మరల ప్రసవ వేదన కలుగుచున్నది అన్నాడు. ఎటువంటి పదం వాడాడో చూడండి. దాట్స్ ది హార్ట్ ఆఫ్ ఎ ట్రూ పాస్టర్. నిజమైన సేవకుని, నిజమైన సంఘ కాపరి హృదయం అది. మిమ్మును, మీ సొత్తును కాదు, మిమ్మునే కోరుచున్నాను అన్నాడు. పిల్లలకు ఆహారం కోసం తల్లిదండ్రులు కష్టపడతారు. వారి దగ్గర ఏం కోరకుండానే వారు కడుపు నిండా తింటే చాలు, వీరికి మిగలకపోయినా వీరి కడుపు నిండిపోతుంది. ఇది తల్లిదండ్రుల మనస్సు. ఒక్కొక్కసారి పిల్లలు ఆడుకుని అలసిపోయి సాయంత్రం పడుకుని పోయారు అనుకోండి, వాళ్ళు అన్నం తినకుండా పడుకుని పోయారే అని వాళ్ళని మత్తులోనే ఏదోటి నోట్లో 4-5 ముద్దలు తినిపించి సంతృప్తి పడతా ఉంటారు. తల్లిదండ్రులు పిల్లల కోసం కష్టపడతారు. పిల్లల దగ్గర సంపాదించుకోవాలని కానీ ఆశపడరు. ఒకసారి 3 పాస్టర్లు వచ్చారు మా దగ్గరికి, ఒక 20 సంవత్సరాల క్రితం. 3 ఒకేసారి అన్నారు, మీకు ఎంతమంది పిల్లలు అని నన్ను అడిగినప్పుడు నేను ఒక బాబు ఒక పాప అనగానే 3 ఒకేసారి అన్నారు, ఓ ప్లస్ ఒక మైనసా అని. అంటే అర్థం ఏంటి? కొడుకైతే తెస్తాడు, కూతురైతే పట్టుకుపోద్ది అని. నాకు భలే బాధ అయింది. బిడ్డలు దేవుడిచ్చిన సొత్తు, దేవుడిచ్చిన స్వాస్థ్యం, దేవుడిచ్చిన బహుమానాలు. నా కోపం వచ్చాను. మాకు బాబు పుట్టిన తర్వాత పాప కావాలని ప్రార్థన చేసి దేవుని దగ్గర పొందాం. దేవుడిచ్చిన ఆడబిడ్డను మీరు మైనస్ అంటారా అని చెప్పి అన్నాను, వాళ్ళకి సిగ్గు రావాలని. బాబు మాకు ప్లస్ అయితే పాప మాకు డబుల్ ప్లస్ అన్నాను. దేవుడిచ్చిన బిడ్డ మాకు అని సిగ్గుపడిపోయారు. ఇంకొకసారి ప్లస్ మైనస్ అనే భావంతో చూడరు ఆడపిల్లని మగపిల్లని అర్థమైంది నాకు. మగపిల్లలు పుడితే పండుగ చేసుకుంటారు, ఎందుకు? తెస్తారని. వీళ్ళని కమోడిటీస్ లాగా, ఆస్తుల్లాగా అమ్ముకుంటారు. నేను లయలా కాలేజ్ మెడ్రాస్లో చదువుకునేటప్పుడు ఒక కాలేజ్ ఫంక్షన్ అప్పుడు చిన్న స్కిట్ వేశారు స్టూడెంట్స్. ఒక అతను షట్టర్ ఓపెన్ చేసినట్టు లోపల పెట్టిన ఐటమ్స్ని తను దుమ్ము దులిపి అన్నిటిని సిద్ధం చేసినట్టు 4 మగపిల్లలు నిలబడ్డారు. ఒక్కొక్కటి మెడలో ఒక ట్యాగ్ ఉంది. డాక్టర్ రేటు, ఇంజనీర్ రేటు, లాయర్ రేటు, లెక్చరర్ రేటు. ఇది వచ్చి ఇలా దులిపి ఇన్షర్ట్ అది సరిచేసి బొమ్మలు నమ్మినట్టు అమ్ముతున్నారన్నమాట. ఒక్క హైదరాబాద్లో సంవత్సరానికి 20,000 అబార్షన్లు జరుగుతున్నాయంట.
ఎక్కువ శాతం ఆడపిల్లలని తెలిసి ఎందుకు కట్నాలు ఇవ్వాల్సి వస్తుంది, పట్టుకుపోతారని. ఎందుకు మేనమామ కొడుకుల్ని ఇద్దరు వరుస అయిపోతారు. మరి ఎలాగో అర్థం కదా నాకు. పెళ్లి చేసుకుంటారు ఎందుకు? ఆస్తి బయటికి వెళ్ళకూడదని. ఆ తర్వాత పిల్లలు అనారోగ్యంతో పుట్టినా వీళ్ళకి పట్టదు. పిల్లల ద్వారా పోగేసుకోవాలి, పిల్లల పేరు మీద దాచుకోవాలి, సంపాదించాలి అనే మనసు వాక్యానుసారం కాదు. తల్లిదండ్రులు బిడ్డల కోసం వారిని పోషించడానికి లేదా వారికి భవిష్యత్తు కావాల్సింది సమకూర్చాలంతే. అయితే ఇక్కడ ఇంకొక చిన్న హెచ్చరిక ఏంటంటే, పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చదగినది కదా అన్నాడు. అంటే పెద్ద వయసు వచ్చాక తల్లిదండ్రుల అవసరం ఉన్నాడు, పిల్లలు వారి అవసరం తీర్చొద్దా? ఇక్కడ భావం పౌలు వాడేది ఏంటంటే, చిన్న పిల్లలప్పుడు తల్లిదండ్రులే వారి గురించి అన్నీ చూస్తారు. అలాగే నేను కూడా మిమ్మల్ని ఆత్మీయంగా కన్నాను కాబట్టి మీ దగ్గర నేనేం ఆశించకుండా, మీ మీద భారంగా ఉండకుండా నేనే మీకు కష్టపడి సంపాదించి నా ఖర్చుతోనే మీకు సేవ చేస్తాను అంటున్నాడు. అయితే పిల్లలు తల్లిదండ్రులకు వారి వయసు పెద్దగా ఉన్నప్పుడు, వారు కష్టపడి పని చేయలేనప్పుడు, వీరు కష్టపడగలిగినప్పుడు ఏం చేయాలి? వారి అవసరాలు తీర్చాలి. చూడండి 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. అయితే ఈ విధవరాలకైనను పిల్లలు కానీ మనుమలు కానీ ఉండే నేడల వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకు తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకునవలను, ఇది దేవుని దృష్టికి అనుకూలమే. ఒక విధవరాలు ఉన్నది, ఆమెకు పిల్లలు ఉన్నారు లేదా మనుమలు ఉన్నారు. వారు ఏం చేయాలి? తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయాలి. అంతేగాని అక్కడ వృద్ధాశ్రమంలో ఫ్రీగా చూస్తున్నారు కదా అని చెప్పి అక్కడికి పంపేయకూడదు. తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయాలి. తల్లిదండ్రులు చిన్నప్పుడు మనం ఎలా చూసారో వారు వృద్ధాప్యంలో మనం అలా వాళ్ళని చూడాలి. 8వ వచనం. ఎవడైనాను స్వకీయులను విశేషంగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయినట్లు వాడి విశ్వాస త్యాగము చేసిన వాడి అవిశ్వాస కన్నా చెడ్డవాడే ఉండును. 16వ వచనం. విశ్వాసురాలని ఏ స్త్రీ ఇంటనైనను విధవరాండ్రుండి నెల సంఘము నిజముగా అనాథలైన విధవరాండ్రులకు సహాయం చేటుకు దాని మీద భారము లేకుండా ఆమె వీరికి సహాయము చేయవాలి. అంటే సంఘం విధవరాండ్రులకు నిజమైన అనాథలైన, అంటే పిల్లలు లేరు ఎవ్వరూ లేరు అనుకున్న విధవరాండ్రులకు సంఘమే సహాయం చేయాలి. అలా చేయడానికి అవకాశం ఇవ్వడానికి ఎవరైనా ఒక విధవరాలకి పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ ఇంట్లోనే పెట్టుకుని సంఘం నిజమైన అనాథలకు సహాయం చేయడం కోసం పిల్లలున్న విధవరాండ్రు పిల్లల ద్వారానే సంరక్షింపబడాలి అంటున్నాడు అన్నమాట. సో వాక్యాన్ని సమగ్రంగా అవగాహన చేసుకోవాలి. ఒక వచనం పట్టుకుని దాని మీద సిద్ధాంతాలు కట్టేయకూడదు. సో పిల్లలు తల్లిదండ్రుల కోసం కాదు అని అంటే అర్థం చిన్న వయసులో. తల్లిదండ్రులు పిల్లల మీద భారం ఉండకూడదు. వారిని బాల కార్మికులుగా చేసి వాళ్ళ మీద వాళ్ళు కష్టపెడుతూ వీళ్ళు తాగి దుర్మార్గంగా జీవిస్తున్న తల్లిదండ్రులు ఉంటారు కొంతమంది. అలా ఉండకూడదు అనేది మనం నేర్చుకుంటున్నాం. అసలు 15వ వచనంలో ఎంత చక్కగా మాట్లాడాడు చూడండి పౌలు. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషంగా వ్యయపరిచేదని అంటున్నాడు. తల్లిదండ్రులు బిడ్డల కోసం, వారికి భోజనం పెట్టడం కోసం ఎంతైనా కష్టపడతారు. ఎంతసేపు వంటగదిలో ప్రయాసపడి వారికి ఇష్టమైన రీతిలో వారు ఇష్టపడి తిని తృప్తిపడి బలపడాలని ఎంత కష్టపడతారో, ఎంత తండ్రి ఖర్చు పెట్టి తెస్తాడో వారికి ఇష్టమైంది. బాధ్యత కలిగిన తల్లిదండ్రులు బిడ్డల కోసం తమకున్నదంతా వ్యయం చేస్తారు. ఎలా? తిట్టుకుంటా భారంగా ఎందుకు పుట్టారనా? అలాంటి భావాలే ఉండవు. పౌలు అన్నాడు బహు సంతోషంగా వ్యయపరచుదు నువ్వు అంటున్నాడు. ఆ పదం చూడండి, తను వాడే పదాలు ఎంత విలువైనయో, ఎంత అర్థవంతమైనయో. నాకు కలిగినది యావత్తు అంటున్నాడు, బహు సంతోషంగా వ్యయపరుస్తాను అంటున్నాడు. దేనికోసం?
మీ ఆత్మల కోసం అంటున్నాడు. అంటే విశ్వాసులు ఆత్మీయంగా వృద్ధి చెందడం కోసం పౌలు తనకున్నది అంతా ఖర్చు పెట్టేస్తాడు. తన బలం, తన సమయం, తనకు దేవుడు ఇచ్చిన సమర్థతలు ఇవన్నీ సంతోషంగా ఖర్చు పెడతాడు. ఎందుకు? వాళ్ళు ఆత్మీయంగా బలపడితే చాలు. తండ్రి బిడ్డల కోసం కష్టపడినట్టు, తల్లిదండ్రులు బిడ్డల కోసం ఆస్తి కూర్చున్నట్టు తినకుండా మరీ దాస్తాం కదండి పిల్లల కోసం. ఒక ఇన్సూరెన్స్ కట్టేది ఎందుకు? ఎక్కువైపోయి కాదు, బిడ్డలకు ఉంటుంది భవిష్యత్తుకు అని కదా. తినేవచ్చు, కొనేసుకోవచ్చు నీ కోరిని, కానీ పిల్లల కోసం త్యాగం చేస్తారు తల్లిదండ్రులు. పౌలు అదే అన్నాడు, ఆత్మీయ తండ్రిగా నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు కాదు, బహు సంతోషంగా వ్యయపరచుదు నువ్వు అంటున్నాడు. అలాంటి భావం, బహు సంతోషం అంటే థ్రిల్లింగ్గా ఉందన్నమాట. బిడ్డల కోసం ఖర్చు పెట్టడం తనకు సరదాగా ఉందన్నమాట. అంటున్నాడు, నన్నును నేను వ్యయపరుచుకుందును అంటున్నాడు. తనకు ఉన్నదంతా వ్యయపరిచేస్తాడు, ఆఖరికి తను కూడా వ్యయపరుచుకుంటాడు, ఖర్చు పెట్టేస్తాడు అన్నమాట. He will expand everything and he will be expanded అంటున్నాడు. నిజమే. నాకు అనిపించింది, 4వ అధ్యాయంలో అన్నాడు కదా, బాహ్య పురుషుడు కృషించుచున్నాను, అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు అని. బాహ్య పురుషుడు అంటే శరీరం ఎంతగా కృషించిపోయి ఉంటుందో పౌలుది చెప్పుకున్నాం కదా. 1 తక్కువ 45 దెబ్బలు 5 సార్లు తిన్నాడు, అంటే 196 కొరడా దెబ్బలు. ఆలోచించండి ఇవన్నీ ఎలా, అసలు ఆ మచ్చలు ఎలా ఉండుంటాయో, వీపు నిండా ఎలా తట్టుకున్నాడో. మీకోసం నన్ను నేను వ్యయపరుచుకుందును అన్నాడు. అదండి నిజమైన సంఘ కాపరి అంటే. తల్లిలాగా, తండ్రిలాగా తను తాను వ్యయపరుచుకునే మనసు నిజమైన సేవకున్నది. కొవ్వొత్తు ఉంటుంది, అది వెలగాలంటే ఏమవ్వాలి? కరిగిపోవాల్సిందే, లేకపోతే అది ఎందుకు ఉపయోగపడదు. వ్యయపరుచుకుంటూ ఉన్నాడు. మా నాన్నగారు బాగా చిన్నవాళ్ళం, మా నాన్నగారి దగ్గర సేవకు తర్ఫీదు అయ్యేవారు చాలామంది. ప్రకాశపాలెం పంపించారు, వారు మధ్యలో మీటింగు జరిపిరా అని. అతను వెళ్ళి వెంటనే వెనక్కి వచ్చేసాడు, మీటింగ్ పెట్టకుండా. అప్పుడే వచ్చేసావు ఏంటనంటే, అక్కడ పెట్రోమాక్స్ లైట్ అని ఇదివరకు కెరోసిన్ పోసి గ్యాస్ కొట్టి ఒక మ్యాంటిల్ వెలిగించేవాళ్ళం. మీకు తెలుసో తెలీదు. అది కాలి చక్కగా బల్బులాగా దగ్గరికి అయ్యి వెలుగుతూ ఉండేది. అది కొంచెం ఏదైనా దానికి హిట్ అయితే అది రాలిపోయేది. వెళ్ళాడు, ఆ మ్యాంటిల్ లేదంట, వచ్చేసాడు. మీటింగ్ ఎలా పెట్టను, మ్యాంటిల్ లేదు కాబట్టి. రూపాయిని తీసి ఖర్చు పెట్టాను. రూపాయి అండి ఆ రోజుల్లో మ్యాంటిల్ ఖరీదు. నాది ఎందుకు ఖర్చు పెట్టాలి? అది భావం అన్నమాట. వీళ్ళని సేవకులు అనొచ్చా? తనకున్నది సమస్తం వ్యయపరుస్తానంటున్నాడు బహు సంతోషంగా. అంతేగా తన్ను తాను కూడా వ్యయపరుచుకుంటానంటున్నాడు. అయితే తను బాధతో అన్న మాట చూడండి, నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించున్నానో అంత తక్కువగా నన్ను ప్రేమించరా. తనంతా ఖర్చు పెట్టేశాడు, తనంతో ప్రయాసపడ్డాడు వారి కోసం. తను కోరిందంతా ఒకటే, తిరిగి వాళ్ళు తనని ప్రేమించాలి. కానీ విమర్శిస్తూ దుర్బోధకుల పక్షం వహించి తనను నిందిస్తూ ఉంటే, సత్యం నుంచి తొలగిపోతూ ఉంటే తనంతో దుఃఖపడుతూ ఉన్నాడు. ఇంత ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తే మీరు అంత తక్కువగా నన్ను ప్రేమిస్తారా అంటున్నాడు. తను కోరింది ప్రేమ ఒకటే, అది ఇవ్వడానికి కూడా వారు ఇష్టపడలేదు.
కాబట్టి నిజమైన సేవకుడు కోరేది మీరు ఏదో ఇచ్చేయాలని కాదు, నీతిగా బ్రతకాలని, సేవకుని ప్రయాసకు తిరిగి ప్రేమతో స్పందించాలనే కోరేది నిజ సేవకుడు. అది అలా ఉండనీయుడు అన్నాడు. సరే, మీరు నన్ను ప్రేమించకపోయినా ఓకే, మీ ప్రేమ నా పట్ల తగ్గినా నా ప్రేమ మీ పట్ల తగ్గదు అంటున్నాడు. అంతే. తల్లిదండ్రులు అంతే కదండి, తల్లిదండ్రులు ప్రేమిస్తానే ఉంటారు. పిల్లల ప్రేమ ఒకవేళ తగ్గిపోవచ్చేమో, కానీ తల్లిదండ్రుల ప్రేమ తగ్గదు. అంతే. అది అలా ఉండనివ్వండి అంటున్నాడు. పౌలుని అన్నారు, మీ దగ్గర డబ్బులు తీసుకోవట్లేదు కానీ చాలా కుట్రతో చేస్తున్నాడు ఇదంతా, చాలా మోసం ఇదంతా, ఆగండి తర్వాత వలేస్తాడు అని నిందించారు. దానికి సమాధానం చెబుతూ అంటున్నాడు 16వ వచనంలో, నేను మీకు భారంగా ఉండలేదు కానీ యుక్తి గలవాడినై మిమ్మల్ని తంత్రం చేత పట్టుకుంటున్నాను చెప్పుదురేమో. ఇవన్నీ వాళ్ళు అన్న మాటలు, ఇవి దుర్బోధకులు తన మీద వేసిన నిందలు. ఇవన్నీ మీ దగ్గర డబ్బులు తీసుకోలేదు కరెక్టే, దానికి ఏమన్నారు, తనకు బోధ చేయడం చేత కాదు కాబట్టి డబ్బులు తీసుకోలేదు అన్నారు. మరొకటి ఏమన్నారు, మీ మీద ప్రేమ లేదు, ఒకవేళ మీ దగ్గర డబ్బులు తీసుకుంటే మీకు ప్రేమతో కట్టుబడి ఉండిపోవాలి కదా, అలాంటి బాధ్యత మీ పట్ల వహించడం ఇష్టం లేక మిమ్మల్ని తక్కువ చేసి మీ దగ్గర తీసుకోలేదు అన్నారు. మళ్ళా అన్నారు, ఇప్పుడు తీసుకోలేదు కానీ ఏదో పెద్దదే వేస్తాడు వల అన్నారు మళ్ళా. ఇదిగో యెరూషలేములో ఉండేటువంటి పేద విశ్వాసుల కోసం కానుక పోగు చేయమన్నాడు కదా, అది మింగేయడానికి యెరూషలేమి ఏం వెళ్ళదు ఆ మూట అన్నారన్నమాట. సంగతి ఏంటో తెలుసా, చెడ్డోడికి అన్నీ చెడ్డగానే కనబడతాయి, దొంగోడికి అవతల మంచి అభిప్రాయాలు కూడా, దొంగతనం కోసమే వీళ్ళు ఎలా ప్లాన్ వేస్తున్నారు అనుకుంటాడు అనమాట. అందుకని చూడండి తీతు పత్రికలో పౌలు ఏమన్నాడు. తీతు 1:15, అపవిత్రులకు అన్నియు అపవిత్రములే గాని పవిత్రులకు అన్నియు పవిత్రములే గాని అపవిత్రులకును అవిశ్వాసులకును ఏది పవిత్రమైనది కాదు. వారి మనస్సును వారి మనసాక్షియు అపవిత్రపరచబడి ఉన్నవి అంటున్నాడు. కాబట్టి అపవిత్రులకు వారి మనస్సు మనసాక్షి కూడా అపవిత్రపరచబడింది. కాబట్టి వారి దృష్టికి ఏది పవిత్రమైనది కదా, అంతా వాళ్ళలాగే కనబడుతుంది, చెడ్డగానే కనబడుతుంది. కాబట్టి దుర్బోధకులు ఏం చేసినా దురుద్దేశంతో డబ్బు కోసం చేశారు. కాబట్టి పౌలు కూడా అలాగే చేస్తున్నాడని వారి దుర్బుద్ధిని పౌలుకు ఆపాదించారన్నమాట. ఇప్పుడు అడ్రస్ కోసం వెతుకుతా ఎలా చూస్తా వెళ్తున్నాడు అనుకోండి, దొంగడు ఏమనుకుంటాడు, ఇది కన్నవేయడానికి చూస్తున్నాడు అనుకుంటాడు. ఎందుకు, వాడు అది అలా చూస్తాడు కాబట్టి. అయితే పౌలు అంటున్నాడు 17వ వచనం చూడండి, 16లోనే, నేను మీకు భారంగా ఉండలేదు కానీ యుక్తి గలవాడినే తంత్రం చేత పట్టుకుంటున్నాను చెప్పుతారేమో. యుక్తి అంటున్నారు, తంత్రం అంటున్నారు, మిమ్మల్ని పట్టుకున్నాడు అంటున్నారు. అంటే గాలం వేసి చేపను పడతారు చూసారా, అలా పట్టుకున్నాడు, మిమ్మల్ని వశం చేసుకున్నాడు అన్నారు. అయితే పౌలు అంటున్నాడు, నేను మీ వద్దకు పంపిన వారిలో ఎవరి వల్ల నేను మిమ్మల్ని మోసపుచ్చి ఆర్జించుకుంటున్నా, తాను మీకు భారంగా లేడు, తను తీసుకోలేదు కానీ తను పంపిన వాళ్ళ ద్వారా మీ దగ్గర కలెక్ట్ చేసి ఉంటాడు అన్నారు. అందుకంటున్నాడు, నేను మీ వద్దకు పంపిన వారిలో ఎవరి వల్లనే మిమ్మల్ని మోసపుచ్చి ఆర్జించుకుంటున్నా. అసలు పౌలు మోసపుచ్చే మనసు ఎక్కడదండి, తాను కష్టపడతా ఉంటే ఆర్జించుకునే మనసు ఎక్కడదండి. అలాంటోన్న ఇంతలాగా నిందించింది, మనస్సాక్షి ఉండదండి ప్రజలకి. మీ వద్దకు వెళ్ళుటకు తీతుని హెచ్చరించి అతనితో కూడా ఒక సహోదరుని పంపితని, తీతు మిమ్మల్ని మోసపుచ్చి ఏమైనా ఆర్జించుకునినా, మేము ఒక్క ఆత్మ వల్లనే ఒక్క అడుగుజాడలేంది నడుచుకోలేదా, ఒకే పద్ధతిలో కష్టపడి పని చేసుకుంటూ ఉచితంగా సేవ చేసేవారు, ఒకే పద్ధతిలో ఒకే అడుగుజాడల్లో ఒకే విధానం అనుసరించారు. మినిస్ట్రీ పార్ట్నర్స్ అందరూ కూడా ఒకే పద్ధతిలో పరిచయం చేశారు. కాబట్టి పౌలు వ్యక్తిగతంగా వారి దగ్గర ఆర్జించుకోలేదు, తను పంపిన వారు కూడా ఆర్జించలేదు, మోసపుచ్చలేదు.
ఇదంతా ఎందుకు రాస్తున్నాడు? 19వ వచనం చూడండి. మేము ఇంతవరకు మా విషయమై మీకు సమాధానం చెప్పుకొంచున్నామని మీకు తోచునేమో, దేవుని ఎదుటిని క్రీస్తునందు మాట్లాడుచున్నాము ప్రియులారా, మీ క్షేమాభివృద్ధి కొరకు ఇవన్నీ చెప్పుచున్నాము అంటున్నాడు. సో దుర్బోధకులు మళ్ళా పౌలు ఏమని ఉంటారు? చూసారా తన గురించి తను ఎలా సమర్థించుకుంటున్నాడు, అంత తన గురించి తను సమాధానం చెప్పుకుంటు తను డిఫెండ్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు నిజానికి కొరింథీ సంఘస్థులు ఏమన్నా పౌలుకు తీర్పర్లా, న్యాయాధిపతుల వాళ్ళ ముందు సంజాయిషి ఇచ్చుకోవడానికి కాదుగా. అంతిమంగా తీర్పు తీర్చేది ఎవరు? దేవుడు కదా. కాబట్టి తను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మరి అయితే ఎందుకు చెప్తున్నాడు అంటే, తనను నమ్మకపోతే తాను రాసిన పత్రికలు నమ్మరు, తను చెప్పిన బోధల్ని నమ్మరు. అప్పుడు ఏమవుతుంది? దుర్బోధకులు అబద్ధాలే నమ్ముతారు. ఇప్పుడు వాక్యాన్ని అంగీకరించకపోతే వారు ఎదగరు కదా ఆత్మీయంగా. తాను ప్రయాస అంతా వారి క్షేమాభివృద్ధి కోసమే కదా. అందువల్ల పౌలు తన అపోస్తలత్వాన్ని సమర్థించుకోవాల్సి వచ్చిందన్నమాట. ఇవన్నీ మీ క్షేమాభివృద్ధి కొరకు చెప్పుచున్నాము అన్నాడు. కాబట్టి పౌలు రాసిన ఈ మాటలన్నీ సంఘం క్షేమాభివృద్ధి చెందాలి అని. క్షేమాభివృద్ధి అంటే అర్థం ఇంగ్లీష్లో ఎడిఫికేషన్ అంటారు. అంటే ఆత్మీయంగా వృద్ధి చెందడం, పాపం విడిచిపెట్టి దేవునికి ఇష్టం కానివన్నిటిని వదిలి వాక్యానుసారంగా దేవునికి మహిమార్థంగా దేవుని సంతోషపెట్టేటట్లు భక్తిలో అంతకంతకు వృద్ధి చెందడం అన్నమాట ఆత్మీయ క్షేమాభివృద్ధి. దానికోసమే తను వేయపరుచుకున్న, గద్దించిన వారి దగ్గరికి ఒకసారి వెళ్లకుండా ఆగిన, అవసరమైనప్పుడు వెళ్ళినా, ఇదంతా తను చేసిందంతా ఎందుకు? వారి క్షేమాభివృద్ధి కోసం. కాబట్టి నిజమైన సంఘ కాపరి సంఘంలో ఉండే విశ్వాసుల ఆత్మీయ వృద్ధిని కోరతారు. దానికోసమే ఏం చెప్పినా సరే, ఏం రాసినా, ఏం హెచ్చరించినా, హిస్ సింగులర్ ఫోకస్ ఈజ్ ది ఎడిఫికేషన్ ఆఫ్ ది బిలీవర్స్. అందుకోసమే రాశాడు. ఒక్క పదం వృధాగా వాడలేదండి. ఆట విడుపు కోసం, సరదా కోసం ఒక్క మాట మాట్లాడలేదండి. ప్రతీదీ కూడా ఆత్మీయ క్షేమాభివృద్ధి కలిగేదే తాను రాశాడు. అయితే అలా చెబుతూ అంటున్నాడు, దేవుని ఎదుటినే క్రీస్తునందు మాట్లాడుచున్నాము అంటున్నాడు. అన్ని మీ క్షేమాభివృద్ధి కోసమే చెప్పాను, మమ్మల్ని మేము సమర్థించుకోవడం కాదు. దేవుని ఎదుట క్రీస్తునందు మాట్లాడుతున్నాడు అంటే దేవుని సాక్షిగా పెడుతూ ఉన్నాడు. ఈ మాట చాలాసార్లు అన్నాడు. బోధ నిమిత్తం తిమోతిని హెచ్చరించినప్పుడు కూడా, దేవుని ఎదుట నీకు ఆనబెడుతూ ఉన్నాను, సజీవులకు మృతులకు తీర్పు తీర్చు, దేవుని ఎదుట నీకు ఆనబెడుతూ ఉన్నాను, వాక్యాన్ని ప్రకటించు అంటున్నాడు. అంటే వాక్యం ప్రకటించేటప్పుడు సేవకునికి ఒకే ఒక ముఖ్యమైన సంగతి మనసులో ఉండాలి. అదేంటంటే దేవుడు వింటున్నాడు అని. జాన్ మెకార్థర్ అనే భక్తుడు ఇలా అంటాడు, God is the only audience a faithful preacher is concerned about. God is the only audience the faithful preacher is concerned about. అంటే నమ్మకమైన బోధకునికి ఒకటి ముఖ్యం, దేవుడు వింటున్నాడు. ఎవరేమనుకుంటారో ఇది కాదు ముఖ్యమైనది, దేవుడు వింటున్నాడు. ఆయన ముందు నేను ఆయన మాటలు సంఘానికి వివరిస్తున్నానా లేదా? తన స్వలాభం కోసం, లేకపోతే తను నటిస్తూ ఏదో తన మోసపూరితమైన ధనాపేక్షను కప్పిపుచ్చుతూ ఏమైనా చెబుతున్నాడా? దేవునికి తెలుసు, అంతరంగం ఎరిగినటువంటి వాడు. కాబట్టి నమ్మకమైన బోధకునికి తన బోధ వింటున్న దేవుడు ఒక్కడే ముఖ్యం. దేవుని ఎదుట మాట్లాడుతున్నాను, క్రీస్తునందు మాట్లాడుతున్నాను దేవుని ఎదుట అంటూ ఉన్నాడు. ఇలాంటి మనసే నిజ సేవకునికి ఉండాలి. దేవుడు వింటున్నాడు. రేపు ఆయన నువ్వు ఎదురు నిలబడినప్పుడు నువ్వేం చెప్పావు? ప్రజలను సంతోషపెట్టే, లేకపోతే ప్రజలకు ఆహ్లాదకరంగా ఉండే వినోదాన్ని పంచావా, లేకపోతే నా మాటలు వివరించావా అని
ఇదే దేవుడు అడుగుతాడు. కానీ ఈ రోజుల్లో బోధలు మీరు సగటు చూస్తే స్వార్థపూరితమైన, ధనాపేక్షని కప్పిపుచ్చే, మోసపూరితమైన, సరదా కోసం ఒక మోటివేషనల్ స్పీకర్స్ లాగా ఉన్నారు తప్ప వాక్యాన్ని వివరించే బోధకులు లేరు చాలామంది. మన దగ్గరలో ఒక పల్లెటూరులో పాస్టర్ గారిని అడుగుతారంట సంఘస్థులు, ఏమండి మీ అబ్బాయిని నిలబెట్టండి, 4 జోకులు వేస్తాడు. విశ్వాసులు కోరేది అదే, సేవకులు ఇచ్చేది అదే. దేవుడు ఎంత దుఃఖపడుతూ ఉంటాడో. దేవుని ఎదుటనే క్రీస్తునందు మాట్లాడుచున్నాము. ప్రియులారా, మీ క్షేమాభివృద్ధి కొరకు ఇవన్నీ చెప్పుచున్నాము. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో అనియు, నేను మీకు ఇష్టలుగా ఉండనేమో అనియు. భయపడుచున్నాను అంటున్నాడు లాస్ట్లో. ఎన్ని విషయాల్లో భయపడుతూ ఉన్నాడో. సేవకునికి భయం ఉంటుందా? ఉంటుంది. ఏంటి భయం? శ్రద్ధతో కూడిన భయం. దానికోసమే వారిని హెచ్చరించడానికి అంత ఆరాటపడుతూ ఉన్నాడు. ఏమన్నా తల్లిదండ్రులకు భయం ఉండదా పిల్లల గురించి? కాస్త ఆటో లేట్ అయితే స్కూల్ నుంచి ఎంత భయమో, బస్సు లేట్ అయితే ఎంత భయమో, లేదా ఎవరితో ఎక్కువసేపు మాట్లాడుతున్నారు అంటే భయం, ఎక్కువసేపు మొబైల్ చూస్తున్నారంటే కూడా ఏమో వీళ్ళు ఏం చూసేస్తారో, ఎక్కడ వీళ్ళ మనసులు చెదిరిపోతాయో, ఎక్కడ కలుషితం అయిపోద్దో వాళ్ళు స్వచ్ఛమైన లేత మనసు అని భయపడుతూ ఉంటాం. అందుకే వారిని హెచ్చరిస్తాం, జాగ్రత్త పడతాం, వారిని పట్టించుకుంటాం. భయం లేకపోతే గాలికి వదిలేస్తాం, వాళ్ళు చెడిపోతారు. సో ఆరోగ్యకరమైన భయం జాగ్రత్తతో కూడిన శ్రద్ధను సూచిస్తూ ఉంది. అంటున్నాడు, ఒకవేళ మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో, నేను మీకు ఇష్టలుగా ఉండనేమో నేను వచ్చినప్పుడు అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఎప్పుడు పౌలుకి ఇష్టడుగా ఉండరు. తను వచ్చినప్పుడు ఇంకా పాపంలో ఉన్నారనుకోండి, ఇంకా కలహాలు ఆడుతూ ఉన్నారనుకోండి, ఇంకా భక్తులు ఎదగలేదు అనుకోండి, పౌలుకి ఇష్టం ఉండదు. దాన్ని బట్టి వాటిని శిక్షిస్తాడు కాబట్టి వీళ్ళకి ఇష్టం ఉండదు. అర్థమైంది మీకు? పౌలుకు విశ్వాసులు ఇష్టం ఉండకపోయేది ఎప్పుడు అంటే వారు అవిధేయతతో ఉన్నప్పుడు. విశ్వాసులకు పౌలు లాంటి మంచి సేవకుడు ఎప్పుడు ఇష్టం అవడు? గద్దిస్తూ, శిక్షిస్తూ, కఠినంగా వారిని ఒకవేళ హెచ్చరించిన మారకపోతే సంఘం నుంచి బహిష్కరించాల్సి వస్తుంది. అప్పుడు అలాగే ఇష్టం ఉండదు పౌలు అంటే. అలాంటి పరిస్థితి ఏర్పడుతుందేమో భయపడుతూ ఉన్నాడు. ముందుగానే వారిని హెచ్చరిస్తూ తాను వచ్చేటప్పటికి పరిస్థితి సక్రమంగా ఉండడానికి సిద్ధం చేసుకుంటున్నాడు అన్నమాట. ఒకవేళ కలహాలు, అసూయ, క్రోధములు, కక్షలు, కొండెములు, గుసగుసలాడుట, ఉప్పొంగుట, అల్లర్లు ఉండునేమో అని భయపడుతున్నాను అంటున్నాడు. ఇవన్నీ 1 కొరింథీ పత్రికలో సరిచేసినవే. ఇవన్నీ ఎందుకు ప్రస్తావిస్తున్నాడు? పాపాలు చాలా రకాలు ఉంటాయి, ఇవే ఎందుకు ప్రస్తావిస్తున్నాడు? ముఖ్యంగా ఇవన్నీ కొరింథీ సంఘంలో ఉన్నాయి కాబట్టి. ఏమేమి ఉన్నాయి? కలహాలు ఉన్నాయి. గలతీ 5:20లో శరీర క్రియల్లో కలహాలు 1 అన్నాడు. రోమ 13:13లో కలహాలకు దూరంగా ఉండమన్నాడు. అల్లరితకు, నాటపాట్లు, మత్తైన కామ విలాసాలైన పోకిరి చేష్టలు కానీ, కలహమైన, వత్సరమైన లేక పగటేందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము అంటున్నాడు. సో విశ్వాసులు కలహాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇది శరీర క్రియల్లో 1, దుర్బోధకుల వల్ల వచ్చేది ఇది కలహాలు. 2వది అసూయ అంటున్నాడు. అసూయ అసలు వేరులో ఏంటో తెలుసా? స్వార్థంతో ఇతరుల్ని పోటీగా ఎంచడం అట. అంటే నా అంతటా అయిపోతాడా, లేకపోతే నాకంటే ఎక్కువ అయిపోయాడా, నాకంటే ఎక్కువ సంపాదించేసాడా, అది నాకు లేనిది అతనికి ఉందా అని పోటీదారుడిగా ఎంచడం అంట స్వార్థంతో. ఇది అసూయ అంటే. దేవుడు తనకిష్టమైంది, తనకి
తనకు ఇష్టమైన రీతిలో ఇచ్చుకుంటున్నాడు ఎవరికి ఏది ఇవ్వాలో. నీకేంటి మంట? మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ప్రభు చెప్పిన ఉపమానం మీకు తెలుసు కదా. ద్రాక్ష తోటలో పని వారికి యజమాని వెళ్ళి 6 గంటలకు కొద్దిమందిని రోజంతా కష్టపడి పనిచేస్తే 12 గంటలు దేనారం ఇస్తాను అని ఒడంబడిక చేసుకుని పనిలో తీసుకున్నాడు. ఈయన ఏదో బుద్ధి పుట్టింది, 9 గంటలకు వెళ్ళి ఇంకా కొద్దిమంది తెచ్చాడు, 12 గంటలకు వెళ్ళి ఇంకా కొద్దిమంది తెచ్చాడు, 3 గంటలకు వెళ్ళి ఇంకా కొద్దిమంది తెచ్చాడు. ఇంకో గంటే ఉందనగా మళ్ళా వెళ్ళి ఏమయ్యా ఏంటి పనికి వెళ్ళదు ఏంటంటే మమ్మల్ని ఎవరు పెట్టుకోలేదు. అవునా రండి పని చేయండి అన్నాడు. వాళ్ళు వచ్చి పని చేస్తారు. వాళ్ళ గంటే చేశారు, మిగతా వాళ్ళు 12 గంటలు చేశారు, 9 గంటలు చేశారు, 6 గంటలు చేశారు. గంట వచ్చినోడికి దేనారం ఇస్తా ఉంటే వీళ్ళు అనుకున్నారు మాకు ఎక్కువ ఇస్తాడు అనుకున్నారు. కానీ వాళ్ళకి ఒడంబడిక దేనారమే కాబట్టి అందరికీ సమానంగా ఇచ్చాడు. మొదటి వాళ్ళు తిట్టుకోవడం మొదలెట్టారు. యజమాని అంటున్నాడు స్నేహితుడా, ఇది తిట్టుకునే వాళ్ళని స్నేహితుడా, ఈయనంత మంచివాడు చూడండి అంటాడు, నా సొంత సొమ్ములో నాకు ఇష్టమైనట్టు ఇవ్వడం నాకు స్వేచ్ఛ లేదా? నేను మంచివాడనేందుకు నీకు కడుపు మంటగా ఉందా అన్నాడు. అసూయ అంటే కడుపు మంట, క్యాన్సర్లు వచ్చేదానికి కారణం, అల్సర్లు వచ్చేదానికి కారణం, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్కి కారణం. భయపడుతూ ఉన్నాడు. విశ్వాసుల్లో అసూయ ఉండడం, అయ్యో అని, కలహాలు ఉండడం, ఒకే బలలో పాలు పొందుతూ కలహాల. దేవుడు నిన్ను క్షమించలేదా? నువ్వు ఇతరులను క్షమించవా? దేవుడు మాత్రం నిన్ను ప్రతిసారి క్షమించేయాలి, శిక్షించకూడదమ్మో దేవా అని బతిమాలేస్తారు ఆయన్ని. కలహాలు, అసూయ, క్రోధం అంటే విపరీతమైన కోపం అన్నమాట. యాంగ్రీ టెంపర్స్ అంటారు, రేజ్ అంటారు, వయలెంట్ యాంగర్ అంటారు. అంటే కోపంతో అరిసేసే వెర్రి కోపం అన్నమాట క్రోధం అంటే. అది విశ్వాసులకు తగదు. నువ్వు కోపపడతావు అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు చాలా నీతిగా దానివి, నీతివంతుడు అన్నమాట అర్థం. అవునా? నీ పాపం నీకు తెలియదు, అసలు నువ్వు కోపపడమే పాపం చేస్తున్నావు తెలుసా సంగతి? కక్షలు అంటున్నాడు, అంటే శత్రుత్వం వర్గాలుగా విడిపోయేటట్లు చేసేది కక్ష. విశ్వాసంలో ఉండడానికి వీలు లేనటువంటి కొండెములు అంటున్నాడు. ఇన్సల్ట్స్, ఈవిల్ రిపోర్ట్స్. కొండెలంటే అవమానపరచడం లేదా చెడ్డగా చెప్పడం ఇతరుల మీద. ఈవిల్ రిపోర్ట్స్. గుసగుసలాడడం అంటున్నాడు. గుసగుసలాడడం అనేది ఇంగ్లీష్లో గాసిప్ అంటాం. ఇదేమో చాలా నైపుణ్యంగా నిశ్శబ్దంగా జరిగేది, అంటే కొంచెం మెల్లగా జరిగేది. కొండలేమో బహిరంగంగా జరిగేది. ఇవన్నీ వచ్చేదానికి కారణం ఏంటో తెలుసా? ఉప్పొంగడం వల్ల, వెర్రవేగడం వల్ల, అహం వల్ల వస్తాయి అన్నీ. ఇది దేనికి దారితీస్తాయి? అల్లర్లకి. ఇక సంఘం విడిపోయి అల్లరల్లరలు అయిపోయి గొడవలు అయిపోయి కొట్టేసుకునేటట్టు ఉంటుంది అన్నమాట. ఇవన్నీ ఉన్నాయి దేంట్లో? కొరింథీ బజార్లో లేదు, కొరింథీ పట్టణంలో ఉండే సంఘంలో. అదే పౌలు భయం. ఇప్పుడు అర్థమవుతుందా పౌలు ఎందుకు భయపడుతున్నాడో? ఆ మాట ఎందుకు వాడుతున్నాడో అర్థమవుతుందా మీకు? ఇలాంటి ఉంటే భయం ఏదండి సంఘ కాపరికి? ఇలాంటి మీ పిల్లల్లో ఉంటే తల్లిదండ్రులకు మీకు భయం ఏదా? భయపడుతూ ఉన్నాడు అన్నాడు. నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో. అంటే దేవుని ముందు తను చేసిన పరిచర్య, ఎంత సేవ చేశాడు, ఏంటి ఇదేనా ప్రజలు ఎదిగింది అనుకుంటారు కదా. ఇప్పుడు చూడండి, మంచి వంటలు చేసే తల్లి ఉండగా పిల్లలు బక్క చిక్కిపోయి వాళ్ళు నీరసంగా ఉంటున్నారంటే తల్లి అనుకోరా? ఈడేం పెట్టట్లేదా అనుకోరా? అలా ఉంటుంది పౌలుకు. పౌలు అంత పంచి పరిచర్య చేసినా సంఘంలో కలహాలు, భేదాలు ఇవన్నీ ఉన్నప్పుడు తను చిన్నబుచ్చినట్టు అవుతుందేమో, అవమానం కలుగుతుందేమో.
అని భయపడుతూ ఉన్నాడు. ఇంకా అంటున్నాడు, మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్రత, జారత్వము, పోకిరి చేష్టల నిమిత్తము మారు మనసు పొందని అనేకులను గురించి దుఃఖపడవలసి వచ్చినేమో అని భయపడుచున్నాను అంటున్నాడు. 3 విషయాలు రాశాడు: అపవిత్రత, జారత్వం, మూడోది పోకిరి చేష్టల నిమిత్తం మారు మనసు పొందకపోతే దుఃఖపడాల్సి వస్తుందని భయపడుతున్నాను అన్నాడు. సంఘానికి ఉన్న పవిత్రతను పాడు చేసేవి ఈ 3 కూడా లైంగిక సంబంధమైన పాపాలే. అపవిత్రత అంటేనే లైంగిక పరమైన పాపాల వల్ల వచ్చే అపవిత్రత అన్నమాట. ఇది ఈ అపవిత్రత సంఘ పవిత్రతను పాడు చేస్తుంది. అసలు పౌలు అపవిత్రత గురించి ఎంత తీవ్రంగా మాట్లాడాడు అంటే అసలు దాని పేరే ఎత్తకూడదు అన్నాడు. ఎఫెసీ 5:3 చూడండి. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది అంటున్నాడు. అసలు పేరు కూడా ఎత్తకూడదన్నంత హేయమైందండి. కొన్ని చూడండి, మనం ప్రస్తావించాం, అసలు పేరు కూడా ఎత్తాం, అంత అసహించుకుంటాం. అపవిత్రతను అలా అసహించుకోవాలి అంటున్నాడు. అసలు దేవుడు మనల్ని పిలిచింది ఎందుకు? 1 తెస్సలోనికై 4:7 చూడండి. 3లో అన్నాడు, మీరు పరిశుద్ధులగుటే అనగా మీరు జారత్వము దూరం ఉన్నట్టు దేవుని చిత్తం అని చెప్పి 7లో అంటున్నాడు, పరిశుద్ధులగుటకే దేవుడు మిమ్మల్ని పిలిచింది కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు అన్నాడు. మనం పిలువబడ్డాం పవిత్రులుగా ఉండడానికి. అపవిత్రులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలవలేదు. రెండోది జారత్వం అంటున్నాడు. జారత్వం అంటే వివాహానికి బయట లైంగికపరమైనది ఏ పాపమైనా జారత్వం లెక్కలోకి వస్తుంది. ఇది అన్య మతంలో భాగం, పూజల్లో భాగం. ఇది జారత్వం అనేది దేవుని బిడ్డలకు తగినటువంటిది. కాబట్టి 1 కొరింథీ 6:18 చాలా తీవ్రంగా అన్నాడు, జారత్వం నుంచి దూరంగా పారిపోడి అని. ఎందుకు? మనుషుడు చేయ ప్రతి పాపం దేహానికి వెలుపల ఉన్నది, కానీ జారత్వం చేయబడి తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. జారత్వం నుంచి దూరంగా పారిపోమంటే ఈ కొరింథీలు జారత్వంలోనే జీవిస్తూ ఉన్నారు. మూడోది పోకిరి చేష్టలు అంటున్నాడు. సంఘంలో ఉండే విశ్వాసులుగా చలామణి అవుతున్న వాళ్ళు అపవిత్రత, జారత్వం, ఇంకోటి ఏంటి, పోకిరి చేష్టల్లో ఉన్నారా? పోకిరి చేష్టలు అంటే ఇది కూడా అపవిత్రమైన లైంగికపరమైన పాపమే. పోకిరి చేష్టలు అంటే అర్థం ఏంటి అంటే లైంగిక విశృంఖలత్వం అన్నమాట. అంటే అడ్డు అదుపు లేకుండా, వావి వరసలు లేకుండా. పేరు కూడా ఎత్తడానికి తగని పనులు అన్నమాట ఇవి. అలా పాపంలో విశ్వాసులు ఉంటున్నప్పుడు సంఘ కాపరికి దుఃఖం, భయం వేదా? పౌలు అదే అంటున్నాడు, పోకిరి చేష్టల నిమిత్తము మారు మనసు పొందని అనేకులను వచ్చి దుఃఖపడవలసి వచ్చినేమని భయపడుచున్నాను అన్నాడు. తన భయం ఏంటో ముందుగా వ్రాశాడు. కాబట్టి తను వచ్చేటప్పటికి కొద్దిమంది అయినా మారు మనసు పొందుతారు అనేది తన ఆశ. కాబట్టి సంఘ కాపరి, నిజ దైవ సేవకుని యొక్క మనసు ఏంటంటే విశ్వాసులు పాపం చేయకూడదని, ఒకవేళ చేస్తే వాళ్ళు మారు మనసు పొందాలి అని. అలా పొందకపోతే తను భయపడుతున్నాడు. తనకు అవమానం కలగడమే కాదు, దుఃఖం కలుగుతుంది అన్నాడు. జనులు నీ ధర్మశాస్త్రం అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది అన్నాడు. దేవుని ఉద్దేశం మనం మారు మనసు పొందాలి అని. మీరు గమనిస్తే 7 సంఘాలకు ఉత్తరం రాశాడు. ప్రకటన 2-3 అధ్యాయాల్లో. ఓకే, 5 సంఘాలకు ఆయన హెచ్చరించాడు, మారు మనసు
పొందు, మారు మనసు పొందు అని. 2 సంఘాలు ఆ హెచ్చరికను తప్పించుకున్నాయి. సార్దిస్, ఫిలదెల్ఫియా కాదు, స్ముర్నా ఫిలదెల్ఫియా. స్ముర్నా ఫిలదెల్ఫియా. ఎందుకు? వాళ్ళు పాపం చేయట్లేదనా? వారిని మారుమనసు పొందమని చెప్పక్కర్లేకపోయింది? కాదు, మారుమనసు పొందుతున్నందువల్ల మారుమనసు పొందమని చెప్పక్కర్లేకపోయింది. పాపం చేయని వాళ్ళు ఎవరు ఉండరు. నిజ విశ్వాసులు మారుమనసు పొందుతూ ఉంటారు. పాపంలో నిలిచి ఉండేవాళ్ళు రక్షింపబడని వాళ్ళు. అసలు మారుమనసు పొందని వారి లక్షణం, అవిశ్వాసుల లక్షణం మారుమనసు పొందకపోవడం. రేపు ప్రభువు వారిని శిక్షిస్తూ ఉన్నా సరే వారు మారుమనసు పొందరు. ప్రకటన 16:11 ఆ విషయాన్ని స్పష్టం చేస్తా ఉంది. తమకు కలిగిన వేదనలను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున దేవుని దూషించిరి కానీ తమ క్రియలను మాని మారు మనసు పొందిన వారు కారు అంటున్నాడు. దేవుడు శిక్షిస్తా ఉంటే దేవుని దూషిస్తూ ఉంటారే తప్ప పాపాన్ని విడిచిపెట్టి మారు మనసు మాత్రం పొందరు అవిశ్వాసులు. అయితే విశ్వాసుల సంగతి ఏంటి? వారు మారు మనసు పొందుతారు. రిపెంటెన్స్ అంటే అర్థం ఏంటో తెలుసా? యెషయా గ్రంథం 55:7 చూడండి. మారు మనసులో ఏం జరుగుతుంది అని అంటే 55:7, భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును అంటున్నాడు. సో మారు మనసులో ఏం జరుగుతుందంటే భక్తిహీన మార్గాలను విడిచిపెట్టడం, దుష్ట తలంపులను మానడం, దేవుని వైపు తిరగడం. ఆయన చేసే వాగ్దానం ఏంటి? ఆయన జాలి పడతాడు, బహుగా క్షమిస్తాడు. ఒకవేళ మారు మనసు పొందకపోతే అవిశ్వాసులను తీర్పరిగా నరక శిక్ష విధించి అగ్నిగంధకాలతో మండే గుండంలో పడేస్తాడు. విశ్వాసులను, మారు మనసు పొందిన విశ్వాసులను ఈ లోకంలో ఉండగానే తండ్రి పిల్లలను గద్దించినట్టు, శిక్షించినట్టు ఆయన శిక్షిస్తాడు. అందుకే అంటున్నాడు, బలలో అయోగ్యంగా పాలు పొందితే మీలో అనేకులు బలహీనులు, ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్ల మీలో అనేకులు బలహీనులు, రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించున్నారని చచ్చిపోతున్నారు అంటున్నాడు. ఎందుకు ఇది? అయితే మనం విమర్శించుకున్న తీర్పు పొందకపోదము. మనం తీర్పు పొందిన లోకంతో పాటు మనకు శిక్షావిధి కలుగుకున్నట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాం. లోకంతో పాటు శిక్షావిధి అంటే నరకం. అది మనకు కలగకుండా ఉండడం కోసం విశ్వాసులను ప్రభువే ఈ లోకంలో ఉండగా శిక్షిస్తూ ఉన్నాడు. అయితే మనమే పరీక్షించుకుంటే తీర్పు, శిక్ష తప్పించుకుంటాం. మారు మనసు పొందడం ఒకసారి జరిగేది కాదు. విశ్వాసం ఎలాగైతే నిత్యము కనుపరుస్తూ ఉంటామో, విశ్వాసం వల్ల అంతకంతకు విశ్వాసం ఎలా కలుగుతూ ఉంటుందో, రోమా 1:17, విశ్వాసం వల్ల అంతకంతకు విశ్వాసం కలుగుతూ ఉంటుంది. అలాగే మారు మనసు వల్ల అంతకంతకు మారు మనసు కలుగుతుంది. నేను అందుకే ఇంతకుముందు చాలాసార్లు అన్నాను, భక్తిలో ఎదిగే కొద్దీ మారు మనసు ఎక్కువ అవుతూ ఉంటుంది, విశ్వాసం ఎక్కువ అవుతూ ఉన్నట్టే. ఎందుకంటే ఫోకస్ లైట్కి మీరు దూరంగా ఉన్నప్పుడు కనబడని మచ్చ, డాగు, మురికి మీరు ఫోకస్ లైట్కి దగ్గరికి అయ్యే కొద్దీ ఇంకా 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 స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. దేవునికి నువ్వు దగ్గర అయ్యే కొద్దీ ఇంతకుముందు పర్లేదులే అనుకున్న అబద్ధం, స్వార్థం, సోమర్తనం ఇవి కూడా, అయ్యో ఏంటి దేవుడు నన్ను ఇంత ప్రేమిస్తే నేను ఇంత సోమరుగా ఉన్నానేంటి, ఆయన్ని అంతగా ప్రేమిస్తే అంత తక్కువగా ప్రేమిస్తానంటే అని చెప్పి చిన్న చిన్న విషయాలు కూడా మీకు తీవ్రంగా కనబడతాయి. కాబట్టి మీ మారు మనసు కూడా ఎక్కువ అవుతుంది. మీరు మారు మనసు పొందకపోతే మీకు నష్టం, దేవునికి దుఃఖం,
దేవుని పక్షంగా పనిచేసే నమ్మకమైన సేవకులకు కూడా అవమానం, దుఃఖం, భయం 3 వాడాడు పౌలు. దేవుడు హెచ్చరిస్తున్నాడు మారు మనసు పొందమని. వాగ్దానం చేస్తున్నాడు మారు మనసు పొందితే జాలి పడతానని, బహుగా క్షమిస్తానని. ఎందుకు పోగొట్టుకోవాలి ఆయన జాలిని, ఆయన క్షమాపణను? వాళ్ళలో పాలు పొందబోతూ ఉన్నాం. మారు మనసు పొందుదాం, నిత్యము మారు మనసు పొందుతూ ఉందాం. మనసు కఠినం చేసుకోవద్దు. దేవుడు మనల్ని ఏ విషయాల్లో సరి చేశాడో ఆ విషయాలన్నింటిలో సరి చేసుకుందాం. పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి అన్నాడు. మన కోసం ప్రాణం పెట్టి మనల్ని రక్షించి మనల్ని ఇంతగా ప్రేమించిన దేవునికి సంతోషమే తెద్దాం, దుఃఖం కాదు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి, మీరు అంతగా ప్రేమిస్తే మేము అంత తక్కువ మిమ్మల్ని ప్రేమించడం తగదు. మీ సమస్తాన్ని వ్యయపరిచారు మా కోసం. మిమ్మల్ని దుఃఖపెట్టడం మాకు న్యాయం కాదు. మీరు మా కోసం ఎంతో గంభీరమైన ప్రణాళికలు కలిగి ఉన్నారు. మేము మీకు దుఃఖం, అవమానం కలుగు చేయడం, సేవకులను దుఃఖపెట్టడం అది మాకు తగదు. మీరంత జాలి పడేవాడు, బహుగా క్షమించేవాడు కదా. మీ దగ్గరికి వస్తూ ఉన్నాం. మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని శుద్ధి చేయండి. మా హృదయాలు మీ వైపు త్రిప్పండి. మా భక్తిహీన మార్గాల, దుష్ట తలంపులు మానుకునే జ్ఞానం, భయం, శ్రద్ధ, మార్పు మాకు దయచేయండి. మీ బలలో యోగ్యమైన పాలు పంపులు మాకు దయచేయవలసిందని, శిక్షావిధిని తప్పించుకునే, మమ్మల్ని మేమే విమర్శించుకునే, మమ్మల్ని మేమే సరిచేసుకుని మీదట దాచిపెట్టకుండా ఒప్పుకొని విడిచిపెట్టే కృప మాకు దయచేయవలసిందని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ఉండండి. ప్రభు బల కొరకు సిద్ధపడండి.